సొంత కేసులు కావు, తనేం సొంతంగా పడిన కేసులు కావు ఇవన్నీ. వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు తన మీద పెట్టిన కేసులే ఇవన్నీ ఈ రోజు మేము ఎదుర్కొంటున్నాము. ఎవరైనా టచ్ లోకి వచ్చారా మాధురి గారు మీకు? అంటే మొన్న విచారణ తర్వాత గానీ, మొన్న శ్రీనివాస్ గారి విచారణ తర్వాత వచ్చారండి, పెద్దలందరూ మాట్లాడారు, సపోర్ట్ చేశారు. ఇప్పుడు మరి ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఓకే. అండ్ కాదు, ఇప్పుడు శ్రీనివాస్ గారు సేఫ్ గా ఉన్నారని నమ్మకం మీకుందా? లేదు సార్, నాకు నమ్మకం లేదు. ఎందుకంటే 158 మంది పోలీసులు అక్కడ ఉన్నారంటే భయం వేస్తోంది. ఇక్కడ 50 మంది పోలీసులు నా దగ్గర ఇక్కడ పెట్టారంటే భయం వేస్తోంది. ఏం జరుగుతుందా అని భయం వేస్తోంది. ఓకే. మా ఆర్టీవీ వేదికగా మీరు ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైసీపీ నాయకులను కానీ? డూ యూ నీడ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ దెమ్? లేదండి, అందరూ ఇవి గమనించాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ మేము ఎంత హెరాస్మెంట్ కి గురవుతున్నాము, ఇక్కడ పొద్దుటి నుంచి మమ్మల్ని ఎంత హెరాస్ చేస్తున్నారు. స్టోర్ ఓపెనింగ్ ఉంది 4th, నన్ను బయటకు పంపించట్లేదు. చాలా వర్క్స్ ఆగిపోయి, చాలా పెండింగ్స్ ఉన్నాయి, అవన్నీ చెయ్యాలి. కనీసం ఇంటర్వ్యూ స్టెప్ కూడా నన్ను బయటకు వేయనివ్వట్లేదు. అక్రమ నిర్బంధం చేశారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. అంటే శ్రీనివాస్ గారు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నారు. ఆయన్ని ఒకవేళ ఏదైనా కామెంట్స్ విషయంలో ఒకవేళ విచారిస్తున్నారంటే ఓకే, మిమ్మల్ని ఇంత రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. నన్ను ఇంత రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? నన్ను ఆపాల్సిన అవసరం ఏముంది సార్? నా కోసం ఇక్కడ 50 మంది పోలీసులు పట్టాల్సిన అవసరం ఏముంది సార్? పొద్దుటి నుంచి నా దగ్గరికి కలవడానికి వస్తున్నా, నా అభిమానులు ఆపాల్సిన అవసరం ఏముంది సార్? ఎందుకు ఆపుతున్నారు? ఎక్కడికక్కడ ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు స్టేషన్ తీసుకెళ్లి కూర్చోపెడుతున్నారు? ఎందుకు వెహికల్స్ సీజ్ చేస్తున్నారు? వెహికల్స్ తీసుకెళ్లి ఎందుకు స్టేషన్ లో పెడుతున్నారు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? వాట్ ఈస్ యువర్ కండిషన్? ఎమోషనల్ గా మీ పరిస్థితి ఏంటి అసలు ఇప్పుడు? అంటే ఈ సిచ్యువేషన్స్ లో మీ కండిషన్ ఎలా ఉంది అసలు? కండిషన్ ఏం కదా, ప్రజాస్వామ్యం బతుకుందా చచ్చిపోయిందా అనిపిస్తోంది. మేమైనా మర్డర్లు చేసామా? మేమైనా సంఘ విద్రోహ చర్యలు ఏమైనా చేసామా? మేమేమైనా తీవ్రవాదులమా? మాకేంటి పరిస్థితి? మాకేంటి దుస్థితి? మమ్మల్ని ఎందుకు ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు మళ్ళీ ఈ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. మీరున్న పరిస్థితుల్లో ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, పోలీసులు ఉన్నారు అంటున్నారు, మీ లాయర్ని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. బట్ దేర్ మస్ట్ బి కనీసం స్టేషన్ కి రానివ్వట్లేదు. ఓకే, దేర్ మస్ట్ బి సమ్, ఏదో ఒక నెక్స్ట్ స్టెప్ ఉండాలి కదా. అంటే లీగల్ గా కానీ, లేకపోతే ఇంకేదో రకమైన పోరాటం కానీ ఏదో ఒకటి ఉండాలి కదా. సో మీకేమన్నా ఉండాలన్నా మమ్మల్ని బయటకు పంపించాలి కదా, మమ్మల్ని బయటకు పంపాలి కదా. సో మీరు అలా వెయిట్ చేసి ఉండబోతున్నారా? వెయిట్ చేయబోతున్నారా? ఏం జరుగుతుంది? వెయిట్ చేస్తాం, ఈవినింగ్ వరకు చూస్తాము. అటెండ్ ఫోన్ ఏమైనా వస్తుందా, వీళ్ళు ఏమైనా పోలీసులు రెస్పాండ్ అవుతారని మేము వెయిట్ చేస్తున్నాం. ఓకే ఓకే. మాకు ఇంకా న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకా శాంతియుతంగా ఇది జరగాలని చెప్పి మేము అందరూ కూర్చున్నాం. పోలీసులను అడిగారా మీరు మాధురి గారు? అంటే నన్ను ఎందుకు సమాధానం చెప్పట్లేదు? లేదు, సమాధానం చెప్పట్లేదు. సమాధానం ఏమి చెప్పట్లేదు. నో ఆన్సర్, అసలు నో ఆన్సర్. ఓకే ఓకే, రైట్. మాధురి గారు టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మళ్ళీ మాట్లాడతాం మీతో. టేక్ కేర్. సో ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎట్టి పరిస్థితులు కూడా దువ్వాడ శ్రీనివాస్ ని అరెస్ట్ చేసినంత వరకు పోలీసులు, రాష్ట్ర యంత్రాంగం మాత్రం నిద్ర పట్టే పరిస్థితి లేదని ఒక స్పష్టం మనకు కనిపిస్తుంది. 22వ తేదీన విచారణ నిమిత్తమై కొత్తూరు పోలీస్ స్టేషన్ పిలిచినటువంటి పోలీసులు సుమారు 9 గంటల పాటు విచారించారు. ఆ విచారించిన రోజునే ఇన్ని గంటల పాటు విచారించిన వెనక ఏదో కుట్ర దాక్కునుంది. ఆయన అరెస్ట్ చేస్తున్న భయంతో, అన్యాయాలతో వెళ్ళినటువంటి మాధురి మాత్రం అక్కడ ఆయన వెంటనే విడుదల చేయాలని ఆందోళన చేశారు. కాకపోతే అనతకాలంలో 27వ తేదీన కూడా పోలీసులు విచారణకు హాజరు కావాలని చెప్పి నోటీసులు జారీ చేసినప్పుడు కూడాను తన తల్లి, తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి మాకు 4 వారాలు గడువు కావాలని చెప్పి కొత్తూరు పోలీస్ స్టేషన్ కి తన న్యాయవాది లెటర్ ఇచ్చినప్పుడు కూడా 30వ తేదీన హాజరు కావాలన్నారు. ఈ రోజు హాజరుకై బయలుదేరుతున్నటువంటి ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారనే విషయం మాత్రం స్పష్టం ఉంది. ఎందుకంటే ఆయన ఇంటి దగ్గర ఆయన అన్యాయాలతో పాటు మాధుని కూడా ఇంటికి హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన అన్యాయాలు కానీ ఫ్రెండ్స్, బంధువులు అందరిని కూడా హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యం. ఈ పరిణామాలతో పాటు కొత్తూరు దగ్గర వచ్చినటువంటి మార్గాలన్నీ. నాయుడు ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి నాయుడు. నేను ఒకసారి ట్రై చేస్తాను దువ్వాడ గారికి, నేను కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తాను లైవ్ లోనే. లెట్స్ సీ ఏమని రెస్పాన్స్ వస్తుందో చూద్దాం ఒకసారి. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో మనం చూస్తున్నాం శ్రీనివాస్ గారి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అండ్ నాయుడు, అవకాశం ఉంటే, ఒకవేళ మీకు అవకాశం ఉంటే మాధురి గారిని అక్కడ శ్రీనివాస్ గారితో పాటు డ్రైవర్ కూడా కనిపించడం లేదు, మరి గన్మెన్ కనిపించడం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా, వాళ్ళ నంబర్స్కి ఏమైనా కాల్ చేయడానికి అవకాశం ఉంటుందేమో ఒకసారి కనుక్కోండి లైవ్లో. అంటే వాళ్ళ కండిషన్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆర్ఎల్స్ వాళ్ళ లాయర్కైనా సరే ఒకసారి కాల్ చేసి ఆయన పరిస్థితి ఏంటి, మరి ఆయన ఎక్కడ ఉంచారు, ఆయన కూడా కదలనివ్వడం లేదు అంటున్నారు కదా,
సో ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ నాయుడు అడగడానికి? చూస్తే కనుక డ్రైవర్ కానీ శ్రీనివాస్ కనుక 4 ఒకసారి రింగ్ చేసి చూడండి. అసలు అందుబాటులో ఉన్నారా, స్విచ్ ఆఫ్ ఉందా ఏంటంది? శ్రీనివాస్ గారికి నేను చేశాను, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయన డ్రైవర్ కానీ గన్మెన్ కానీ చేసి చూడమని చెప్పండి ఒకసారి. డ్రైవర్ కానీ గన్మెన్ నెంబర్ కానీ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी డ్రైవర్ నంబర్ అది అంతేనా? కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है, कृपया कुछ समय पश्चात प्रयास करें. ఆయన గన్మెన్ కి కానీ లాయర్ కి కానీ చూస్తే కనుక గన్మెన్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ ఒక్క దువ్వాడ శ్రీనివాస్ దగ్గర ఉంటుంది, పర్సనల్ నెంబర్ ఉండదు. ఈ విషయంలో మాత్రం గన్మెన్ ఆయన ఇంటి దగ్గర బయలుదేరిన మార్గ మధ్యలో కొత్తూరు పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ ఫోన్ రావడం జరిగింది. మీరు ఒక్కరే రావాలి, గన్మెన్ కూడా తేవద్దు అని సూచన జారీ చేయడంతో మార్గ మధ్యలో ఆయన దించేయడం జరిగింది. గన్మెన్ మాత్రం నేరుగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. అనంతరం 11 గంటలు బయలుదేరిన ఆయన 4 కావస్తా ఉన్నా కూడాను ఇంకా కొత్తూరు పోలీస్ స్టేషన్ కి చేరకపోవడం ఏంటి అన్నటువంటి ప్రశ్న తలెత్తిన నేపథ్యంలో మార్గ మధ్యలో దిగిపోయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడున్నారు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి, ఆయన డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ ఏంటి, ఈ పరిణామాలన్నీ కూడాను ఒక భయం వాళ్ళ నెలకొని ఉంది. వాళ్ళ లాయర్ నంబర్ ఏమైనా తీసుకోగలుగుతారా నాయుడు? ఒకసారి మనం మాట్లాడదాం లైవ్ లో. కెన్ యూ సెండ్ మీ లాయర్ నెంబర్ లాయర్ నెంబర్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో. ఆయన కూడా శ్రీనివాస్ కి సంబంధించిన లెటర్ సబ్మిట్ చేసేందుకు ఓకే కొత్తూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా నిరూపించడంతో వేరే మార్గం ద్వారా వెళ్ళి